నమస్తే. ఈ మధ్య కాలంలో మైక్ టీవీలో గ్రేట్ డిబేట్ పేరు మీద వరుస ఇంటర్వ్యూలు వచ్చినాయి. అవి భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీలు, విప్లవ పార్టీలు ఇవాళ ఉన్న పరిస్థితి, దానికి గల కారణాలేమిటి, ఇట్లా వివిధ రంగాలకు సంబంధించిన మేధావులతో జరిగిన సంభాషణ అది. ఆ ఇంటర్వ్యూలను చూసిన తర్వాత ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించిన ప్రభుత్వ ఉపాధ్యాయులు, వారి పేరు డాక్టర్ రాజేందర్ రెడ్డి గారు. వారు నాకు ఫోన్ చేసి భారతదేశ సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితిని కమ్యూనిస్టులు ఎట్లా అంచనా వేసుకున్నారు, వాళ్ళు ఎక్కడ పొరపాటు చేశారు అనే అంశాలపైన మాట్లాడితే అని అన్నారు. సరే, ఓకే, మాట్లాడదాం రండి అని పిలిచిన వారు నా ఎదురుగా ఉన్నారు. వారు 20కి పైగా పుస్తకాలు రచించిన వాళ్ళు వివిధ అంశాలపైన. ఈ మధ్యనే ఆ, ప్రకృతి, పర్యావరణం వాటిపైన కూడా వారు ఒక పిహెచ్డి థీసిస్ సమర్పించినట్టు నాకు ఆ పుస్తకాలు చూసాను నేను. వారి కుటుంబ నేపథ్యం ఏమిటి, ఎందువల్ల గజతారిక భౌతికవాదం లాంటి అంశాలపైన చాలా లోతులోకి వెళ్ళి అధ్యయనం చేశారు, వారి కుటుంబ నేపథ్యం ఏమిటి, ఆ విషయాలతో తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం సార్. సార్, మీరు నాకు ఫోన్ చేసి మాట్లాడినప్పుడు మొదలు నాకు అంటే మీరు సాధారణంగా ఆ ఇంటర్వ్యూలు చూసి ఫోన్ చేసే వాళ్ళు ఉంటారు. మీ కుటుంబ నేపథ్యం ఏమిటి, మీరు ఈ కమ్యూనిస్ట్ పార్టీలపైన, విప్లవ పార్టీలపైన అధ్యయనం చేయాలని ఎందుకు అనుకున్నారు? సాధారణంగా మా కుటుంబం రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఆర్ఎస్ఎస్ సంబంధించిన కుటుంబం. మా అన్నగారు దేవేందర్ రెడ్డి గారు కూడా ఆర్ఎస్ఎస్ సంబంధించిన వ్యక్తే. నేను 1992లో బాబ్రీ మిసెస్ సంగతి జరిగిన తర్వాత ఆర్ఎస్ఎస్ శాఖకు వెళ్ళడం జరిగింది. మా తమ్ముడు జలేందర్ రెడ్డి కానీ మేము కానీ శాంతినికేతన్ అని స్కూల్ ఉండేది ఇక్కడ సిద్దిపేటలో. అక్కడ సాయంత్రం పూట వెళ్ళేవాళ్ళం. అయితే నేను తర్వాత డిప్లొమాకు వెళ్ళిన తర్వాత ఏబీవీపీ ఆఫీస్లో పనిచేసిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్గా. 1997లో ఏబీవీపీ నల్గొండలో జరిగిన సమావేశంలో నన్ను రాష్ట్ర కమిటీ సభ్యుడిగా కూడా ఎన్నుకున్నారు. నేను సాధారణంగా మన ఏబీవీపీ ఆఫీస్లో ఉండి రకరకాలుగా చూసుకుంటూ వందే మాత్రం అంటే ఏంది, దేశభక్తి అంటే ఏంది, మన దేశాన్ని కూడా ఇతర దేశాలతో చేయాలి, ఈ ఒక మనిషిని ఇంకో మనిషిని చంపుకొనడం ఏంది అనే ఉద్దేశంతో ఉండేది. ఆ రోజుల్లో నిజామాబాద్లో ఎలా ఉండేదంటే అడిగదీసి ఎవరైనా వందే మాతరం గురించి కానీ జాతీయ గీతం గురించి కానీ మాట్లాడితే చంపే రోజులు అవి. ఆ సందర్భంలో ఎవరు చంపేది? ఈ నక్సలైట్లు కానీ, పీడిఎస్లు కానీ, పీపుల్స్ డెమోక్రాటిక్ స్టూడెంట్ యూనియన్స్ కానీ వీళ్ళంతా చంపేవాళ్ళు. వందే మాతరం అన్నా ఏదన్నా కూడా ఏదైనా పోస్టర్ మీద రాసినా కూడా కొట్టేవాళ్ళు. ఎందుకు అంటే వాళ్ళ యొక్క భావజాలానికి సంబంధించిన అంటే ఆ ఆలోచన అనేది ఉత్తర తెలంగాణలో ఒక అడుగు తీసి అడిగి మాట్లాడంటే వందే మాతరం అంటే వీళ్ళు కాషాయం వాళ్ళు, కాషాయానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి వీళ్ళని కొట్టాలి, చంపాలి అన్న ఒక ఆలోచన ఉండే. వాళ్ళు బయట చెప్పకపోదురు. ఉదాహరణ చెప్తాను. మాకు రూమ్ నెంబర్ 13 ఉండేది. నా రూమ్ నెంబర్ 13 ముందు పెద్ద పీడిఎస్ పోస్టర్ వేసిండ్రు, జార్జి రెడ్డి గారి పోస్టర్. నాకు ఎట్లుండేది అంటే మన ఇంట్లో తిన్నా కానీ ప్లేట్ కానీ ఏది కానీ చాలా నీట్గా ఉండాలి. ఆ నీట్గా ఉంటే ఆ పక్క పంటి వేసిన రూమ్ పక్క పంటి వేసిన అది ఏంటంటే ఆ యొక్క కరపత్రాన్ని, ఆ యొక్క పోస్టర్ని తీసేసి బయటకు చెత్తబుట్టలు వేసిన. క్లాస్ జరుగుతుంది. మా మేడం ఒక ఆమె పేరెందుకు కానీ ఆమె మంచి కన్నతల్లి లాంటి పాఠం చెప్తుంది. శ్రీకాంత్ సార్ పాఠం చెప్తారు. 15-20 మంది డైరెక్ట్ కత్తులతో గుడ్డలతో వచ్చిండు. అప్పుడు మా సార్ ఏమన్నాడంటే ఫస్ట్ నన్ను కొట్టండి, నా స్టూడెంట్ని కొట్టవలసిన అవసరం లేదు అని చెప్పారు. తర్వాత నేనేం చెప్పానంటే నాకు నీట్గా ఉండడం అవసరము, పర్యావరణ పరంగా నీట్గా ఉండడం అవసరము, ఏడదుట్టాడ రాయడం అనేది కరెక్ట్ కాదు. అప్పుడే నాకు ఈ రోడ్స్ ఇంగ్లీష్ పుస్తకాలు బాగా చదివేవాళ్ళం. ఇప్పుడు డెన్మార్క్, స్వీడన్, నార్వే, ఫిన్లాండ్ దేశాల్లో ప్రశాంతంగా ఉండడం. ముఖ్యంగా మాకు మహబూబ్ సార్ అనేటువంటి చెప్పేవాడు సోషల్. ఆయన ఏం చెప్పాడు, స్విట్జర్లాండ్ దేశాల్లో అసలు అల్లరి ఉండదు, ఏది ఉండదు, దాని గడియారాలు చేసుకుంటూ గుల్లకపర వాళ్ళు మంచిగా జీవించేవాళ్ళంటే మన దేశంలో ఎందుకు జీవిస్తలేరు, అనవసరంగా అంతర్గత ఒక మనిషిని ఇంకో మనిషిని చంపడం ఏంది అనే ఉద్దేశంతో వీళ్ళను వ్యతిరేకించే వాళ్ళను ఏబీవీపీ తరపున మేము ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళను ఏదైనా చర్చించుకోవాలని అక్కడ నుంచి ఆ నేపథ్యంతో నేను ఆ కరపత్రాన్ని తీసేస్తే మా మీదకి దాడి జరిగింది. తర్వాత నేనేమనుకున్నాను, నాయన ఇక్కడ పరిస్థితి బాగాలేదు,
ముఖ్యంగా ఈ దేశం నుంచి వెళ్ళి స్విట్జర్లాండ్, నెదర్లాండ్ ఆ దేశాల్లో వెళ్ళాలి అని అనుకున్నాను అన్నట్టు. అంటే దానికన్నా ముందు మేము నా బర్త్డే 1981. అయితే జనవరి 1 అయితే మేము 3 ఏళ్ళ 4 ఏళ్ళు ఉన్నప్పుడు మా బాపును రక్షక భటులు తీసుకెళ్ళిండ్రు. ఏది అక్కడ ఈ ప్లీనరీ జరిగిందని చెప్పి ఎవరి ప్లీనరీ జరిగింది? మావోయిస్ట్ పార్టీకి సంబంధించింది. ఓకే. అయితే మా నాన్నకు సంబంధం లేదు. కానీ ఆ రోజుల్లో కిష్టారెడ్డికి ఉల్లల కిష్టారెడ్డి అంటారు కదా, అట్లా అనగానే ఆయన అని చెప్పి పట్టుకపోయారు. తర్వాత వాళ్ళది ఆ రోజున్న ప్రభుత్వం తప్పు కాదు, ఎందుకంటే మ్యాన్ టు మ్యాన్, అప్పుడు మనిషే కదా సమాచారము, మనిషి చెప్పిందే సమాచారం కాబట్టి కిష్టయ్య అంటే వాళ్ళు పొరపాటు పడి తీసుకెళ్ళి ఏదో నార్కో అనాలిసిస్ చేసి తర్వాత వీణ కాదని చెప్పేసి వదిలిపెట్టరు. మా నాన్నగారి యొక్క ఫ్రెండ్ ఒక గణేశం పంతులు, బ్రిగేడియర్ గణేశం పంతులు అని ఉండేవాళ్ళు. ఆయన ఆ రోజు ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించినట్టు నేను చిన్నప్పుడు విన్నాను. అది నిజమో కాదో నాకు తెలియదు. ఆయన కూడా గణేశం పంతులు ఇప్పటికి కూడా ఉన్నాడు. నేను ఏమనంటే ఈ దేశం విముక్తి కావాలంటే, ఈ దేశం అభివృద్ధి చదవాలంటే చదువుకోవాలి. ఒక మోక్షగుండం విశ్వేశ్వరయ్య కానీ, ఒక గుర్జాలానందాల కానీ ఆ విధంగా తయారైతే కానీ ఒక మనిషిని ఇంకో మనిషి చంపడం అనేది సరైనది కాదనే ఉద్దేశంతో వెళ్ళడం జరిగింది. అట్లా నేను వెళ్ళిన తర్వాత నాకు 2000లో నేను డిప్లొమా అయిపోయిన తర్వాత నాకు చూపు యాక్సిడెంట్ అయ్యి చూపు వెళ్ళిన తర్వాత ఆ సందర్భంలో ఏమైందంటే మా తమ్ముడు కనబడడం లేదు. ఎక్కడ ఉండో మా సొంత తమ్ముడు జలంధర్ రెడ్డి అని, ఆయన కూడా ఆర్ఎస్ఎస్ కదా. ఆర్ఎస్ఎస్. కానీ ఎందుకో ఏమిటో కానీ ఎవరో మెస్మరైజ్ చేసి ఆయనను తర్వాత ఒక 2 ఏళ్ళకి ఏంటంటే ఈయన ఆనాటి పీపుల్స్ వార్ గ్రూప్లోకి తీసుకెళ్ళిండ్రని తెలిసింది. పాటలకు వెళ్ళిపోయిందని తెలిసింది. కానీ నాకు చూపు లేదు, మా ఇంటి పరిస్థితి కూడా ఏం లేదు. తర్వాత ఏమైందంటే మా అన్నగారు ఎక్కడనో చిన్నగా పని చేసుకుంటున్నారు. ఏ బంధువులు ఏ చుట్టాలు ఎవరు పట్టించుకోలేదు. మా నాన్న ఏం చేసిందంటే ఎవరు కనిపించినా మీ కొడుకుని తీసుకొస్తా అని చెప్తే 2000, 2000, 3000 రూపాయలు ఇచ్చేవాళ్ళు. చివరికి పేరెందుకు కానీ ఒక విలేకరి మా అమ్మ దగ్గరికి వచ్చి మీ కొడుకుని తీసుకొస్తా అని చెప్పి పుస్తలతాడు తాకలాట పెట్టి ఒక 12,000 రూపాయలు ఇచ్చినాం ఆ రోజుల్లో. రిపోర్టర్కు. ఇంకా పేరెందుకు కానీ అంటే ఆయన మా ఊరైనా కాదు అంటే చెప్తున్నాను. అంటే ఆయన ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు చెందినవాడు. బంధువు కూడా కాదు, మా క్యాస్ట్ కూడా కాదు. అయితే నేను క్యాస్ట్ను కూడా నమ్మను, కానీ సందర్భం వచ్చిందని చెప్తున్నాను. ఆ సందర్భంలో అంతకుముందు నేను బొట్టు పెట్టి తాయితీ పెట్టిన తర్వాత వాడు మా ఇంటి వాళ్ళు వీళ్ళు ఈడిపోతే 10 రోజులు వస్తాడని చెప్పేసి వాడ ఎంత వీలైతే అంత 50 రూపాయలకు చూపించి 10 రోజులకు వస్తాడని చెప్పి మొత్తం మంత్రాలు తంత్రాలు ఉంటాయి కదా, అట్లా మా ఇల్లును గుల్ల చేసే పరిస్థితి తీసుకొచ్చారు. అప్పుడు ఏమైందంటే మా ఏబీపీ అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆనాటి అధ్యక్షుడు రంజిత్ మోహన్ గారు, వేణుగోపాల్ వెంగారెడ్డి గారు, ఇప్పుడు నెల్లూరులో ఉన్నారు మా గురుగారు, ఆయన ఇంటికి వచ్చి నువ్వు సరే చూపైంది వెళ్ళింది కానీ నువ్వు మన ఆర్ఎస్ఎస్ ఆఫీస్లో ఉండాలి, ఉండి నేను చేపిద్దాము ఏదైనా జాబ్ చూద్దాము అని అంటే లేదు ఆయన ఒక దిక్కు పోయిండు, నేను ఇక్కడ ఒక దిక్కు పోతే ఇల్లు తెల్లదవుతుంది అని చెప్పేసి ఆ రోజు నుంచి ఆ పరిస్థితి చాలా కష్టంగా ఉండేది. మా నాన్న జాబ్ రాగానే ఏం చేశారంటే నెలకు జీతం రాగానే అప్పుడు ఈ ఆన్లైన్ లేదు కదా సార్, మీ కొడుకుని తీసుకొస్తా అని చెప్పి 500 ఆరాచి మా నాన్నకి వచ్చే చాలా తక్కువ, 2000, 3000 పార్ట్ టైం విఆర్ఓ. మా రాజశేఖర రెడ్డి గారు పెరిగిన తర్వాత 6000, 7000 అయింది. ఆ సందర్భంగా మొత్తం తీసుకోవడం జరిగింది. ఆ సందర్భంలో ఏంటంటే అసలు ఏంటిది అని చెప్పి ఫస్ట్ నేను డిగ్రీ కంప్లీట్ చేసుకోవాలి. శ్రీ సాయి ఐటీ అనేది సిద్దిపేటలో ఉంది, ఐటీసీ. ఆ సాయి ఐటీసీలకు వెళ్ళి నేను పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ ఓపెన్ యూనివర్సిటీలో చదివి పాస్ అయ్యి తర్వాత బీఈడి ఉస్మానియాలో చేశాను. తర్వాత కాకతీయ యూనివర్సిటీలో పీజీ చేసినప్పుడు నన్ను చాలా ఒక మనిషిగా చేసిన వాళ్ళు ఏంటంటే హరిప్రసాద్ సార్ అని ఒక ఆయన ఇప్పటికి కూడా ఉన్నాడు. ఏ హరిప్రసాద్ సార్ అని ఏం చేస్తారు, ఆయన అసిస్టెంట్ ప్రొఫెసర్. ఇంకో సమ్ములాల్ సార్ అని బలరాం నాయక్ అని ఇప్పుడు ఎంపీ ఉంటాడు, వాళ్ళ తమ్ముడు దగ్గరికి వెళ్ళాను. సార్ నేను పిహెచ్డి చేయాలనుకుంటున్నాను అంటే ఏం చదివిన బాబు అంటే వర్షం తడిసింది జూలై 27, 2006 మొత్తం తడిసింది, ఫస్ట్ దుడుచుకో అన్నాడు. ప్లాస్టిక్లో ఛాయ్ పోసిండు, ఈయనకు కూడా పోయి అన్నాడు. ఆయన ఏమన్నాడంటే నువ్వు బివి వెంకటేశ్వర్ సారు అటైనా ఉండేవాడు, ఆయన చాలా మేధావి, చాలా వ్యక్తి. ఆయన ఏమన్నాడంటే నీ పిహెచ్డి వస్తుందా లేదా పక్కన పెట్టి కానీ నువ్వు మంచి రాజనీతి శాస్త్రం కావాలంటే కొన్ని కొటేషన్స్ అడుగుతుంటే
ప్లేటో ఏం చెప్పిండు ఇవన్నీ చెప్పిన తర్వాత ఆయన ఒక క్వశ్చన్ అడిగిండు. ఐ ఆమ్ నాట్ చైర్మన్ బట్ ఐ ఆమ్ చైర్మన్ హూ ఈజ్ స్పోకెన్ అన్న చెప్పిండు. అంటే పక్కపొంటి స్కాలర్స్ వాళ్ళు చెప్పలేదు, నేను చెప్పాను. చారు మజందర్ అన్నారు సార్ అన్నారు. ఐ ఆమ్ నాట్ చైర్మన్ బట్ ఐ ఆమ్ చైర్మన్ హూ ఈజ్ స్పోకెన్. నాకు ఎక్కడ ఉపయోగపడేది అంటే నేను డిప్లొమాలో నేను ఇంగ్లీష్ మీడియం కాబట్టి మా నాన్న గాయత్రి మల్టీపర్పస్ స్కూల్లో సిద్దిపేట చదివించాను. అది మాకు నేను ఎవరు నేర్పిన ఎక్కడ విన్నారు ఈ మాట మీరు? ఎక్కడ నేర్పిర్రు అంటే ఆమె మా పాలిటెక్నిక్ కాలేజీలో ఒక పేరు ఎందుకు కానీ మేము ఇష్టోనియన్ ఉంది మేడంలో. ఆమె ఏమన్నదంటే సుమిత్రాదేవి మేడం అని. ఆమె ఏం చెప్పిందంటే మనము ఈ దేశం చాలా గొప్పది కాబట్టి మీరు తుపాకులకు అడవులకు వెళ్ళవలసిన అవసరం లేదు, మనం ఏది చేయాలన్నా భారతదేశంలో చేయొచ్చు. ఈ దేశంలో ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ అంటే భావదారిద్ర్యం ఎక్కువగా ఉంది. మనము వీళ్ళు మొట్టమొదటిసారిగా ఆంటోనీ గ్రామ్సీ పేరు మీద విన్నది ఆమెది. గ్రామ్సీ మార్క్సిజం ఆమె ప్రొఫెసర్గా ఆమె శ్రీకాంత్ సార్ అంటే ఉండేవాడు. ఇప్పుడు కెనడాలో ఉండు ఎలక్ట్రానిక్ చెప్పు. ఆయన చెప్పిండు గ్రామ్సీ భారతదేశంలో పట్టుకోలేదు, పునాదైన మార్క్స్ని పట్టుకున్నారు. అంటే అది నాకు హిస్టరీ పొలిటికల్ సైన్స్ తెలుగు అని ఇప్పుడు లేటెస్ట్గా చనిపోయిండు గోపాలరెడ్డి సార్ అని బ్లైండ్ సిద్దిపేట డిగ్రీ కాలేజీలో ఉండేవాడు. ఆయన దగ్గరికి ఏది తీసుకుంటే ఇది తీసుకోవాలా సార్, ఇంగ్లీష్ తీసుకోవాలని నాకు ఇష్టం ఉండే. లే రాజేందర్ ఇంగ్లీష్ కన్నా తెలుగు తీసుకో, నీకు రేపు పుస్తకాలు రాయడానికి చాలా ఉపయోగపడుతుంది. గ్రామ్సీ మీకు అంటే గ్రామ్సీ ఏం చెప్పిండు సమాజానికి? గ్రామ్సీ ఏం చెప్పిండంటే మంచి క్వశ్చన్ అడిగిండు. ఒక ఉపరితలమే ఇక్కడ పునాదే కాదు, ఉపరితల అంశమైన సామాజిక పదార్థం అనేది ఉంటుంది. అంటే రాజ్యము మధ్యలో పౌర సమాజం, కింద పెట్టుబడిదారులు ఉంటాడు. అంటే ఏంటి రాజ్యము మధ్యలో ఏంటి రాజ్యము కింద ఉన్న ఏదైతే ఆర్థిక అంశాలు ఉందో అది మార్క్స్ పట్టుకుంటే, పౌర సమాజంలో ఏముంది కార్పొరేటర్లు, విద్యా సంస్థలు, హాస్పిటల్స్, మేధావులు, వీళ్ళు మాత్రమే మనము రాకుండా సమస్య రాకుండా అడ్డుకుంటారు. ఉదాహరణకు నేను టీచర్ ఏం చెప్తాడు, అరే ప్రభుత్వాలకు మంచిగా ఉండాలి, పెద్దలు లేచి పూజ చేయాలి, ఇది చేయాలంటే టీచర్ మాట వింటామా పక్కన మాట వింటామా? టీచర్ మాట వింటాము. అందుకే మా టీచర్ చెప్పిండని. టీచర్ మనం ఏమనుకుంటాము, రాజ్యమే అనుకుంటాం, కింద ఉన్న కార్పొరేటర్స్ అంటారు, ఈ మధ్యలో ఉన్న పౌర సమాజం ఉంది. దీనిలో రెండు రకమైన వ్యక్తులు ఉంటారు. ఒకటి ట్రెడిషనల్ టీచర్స్. ఈ ట్రెడిషనల్ టీచర్స్ అంటే పూజారి టీచర్సు, వీళ్ళంతా మంత్రసాని ఒక రకం ఆర్గానిక్ సంబంధించిన ఎంప్లాయీస్ ఉంటారు. ఉదాహరణకు ఒక డాక్టర్ ఉంటాడు. ఆ డాక్టర్ ఏం చేస్తాడు, డాక్టర్ అయిన తర్వాత ఒక హాస్పిటల్ పెట్టి అందులో పని చేపిస్తాడు. కింద ఉన్న నర్సులంతా అదే పని చేస్తుంటారు. ఆ ఆలోచన ఎట్లుంటుంది, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండదు, పెట్టుబడిదారికి అనుకూలంగా ఉంటుంది. ఇది భారతదేశంలో ఉన్న మార్క్సిస్టులు వదిలిపెట్టేసిండ్రు అనేది. మీరు ఇక్కడ మీ తమ్ముడు దగ్గరికి వస్తాం, మీ తమ్ముడు దగ్గరికి వద్దాం. మీరేమో మీ కుటుంబం ఆర్ఎస్ఎస్ కుటుంబం, మీ తమ్ముడు నక్సలైట్లో పోయింది. మరి ఉన్నాడు మీ తమ్ముడు? ఉన్నాడు. ఆయన వ్యవసాయం చేస్తుండు, కొద్దిగా థైరాయిడ్స్ ఉండే. 2021 నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఆయన ఇక్కడ బయటకు పోతడం లేదు. ఆయన నాకన్నా మహా మేధావి. ఆ రోజుల్లో ఆయనకు 545 మార్కులు వచ్చినాయి 10th. నాకు 545. నాకు ఎన్ని వచ్చినాయంటే 348 వచ్చినాయి. 348. మీ తమ్ముడు నేను తప్పు చేసిన చెప్పి మీ ఇద్దరి మీద డిస్కషన్ వస్తుందా? నేను ఆయన కలిసిన తర్వాత నేను ఆ విషయం గతాన్ని తవ్వను, మాకు అవసరం లేదు, నా తమ్ముడు నాకు వచ్చిండు. మీరు అంటే ఎందుకు బయటకు వచ్చాడు చెప్పిన మీ తమ్ముడు? బయటకు వచ్చిండని అడగలేదు, చెప్పలేదు, డిస్కషన్ లేదు. నేను ఏంటంటే బుద్ధుడు చెప్పినట్టు నాకు ప్రెజెంట్ టెన్స్ ఆలోచిస్తే తప్ప లేదు. నా తల్లిదండ్రులు వాళ్ళ పుత్రశోకము తట్టుకోలేక మా నాయన మేము మస్తు చాలా ఖర్చు పెట్టినాం కాబట్టి అది చెప్పాలంటే అదే. అంటే నాకు ఇక్కడ ఎందుకు దీన్ని అధ్యయనం చేయవలసి వచ్చిందంటే, ముఖ్యంగా ఇక్కడ 2016లో నేను పొలిటికల్ సైన్స్ వదిలిపెట్టేసి పీజీ చేసి పిహెచ్డీ అవసరం లేదనుకున్నాను. ఆ సందర్భంలో కోరం జ్ఞానేశ్వరి అని ఇప్పుడు కూడా ఉంది, పిహెచ్డీ చేస్తుంది. ఆమె వచ్చి సార్ నాకు ఒక సినాప్సిస్ రాయాలి, నీకు ఇంగ్లీష్ వస్తుంది చెప్తా కదా అన్నాడు. సరేనమ్మా, నేను జనరల్గా మీలాగానే వాళ్ళ కుటుంబ నేపథ్యాన్ని అడుగుతాం.
అడిగినప్పుడు మీ మామయ్య ఏం చేస్తాడు? మీ మామయ్య చనిపోయింది సార్. ఎట్లా చనిపోయిండు? మావోయిస్ట్ వాటిలో. మరి వాళ్ళ ఇంట్లో ఎవరు లేరా అంటే మా పీడబ్ల్యూజీలో చనిపోయింది అన్నాడు. దాంట్లో పోయి వాళ్ళ ఏంటంటే వాళ్ళ బిడ్డ ఎవరు లేరంటే వాళ్ళ బిడ్డ కూడా వాళ్ళ నాన్నలాగానే మావోయిస్ట్ పార్టీలో పోయి చనిపోయింది. ఆమె వయసు ఎంతమ్మా? 16 ఏళ్ళు ఉంటుంది సార్. ఇప్పుడు మా మామయ్య చదవాలి, వీళ్ళందరం చదవాలి, నాకు రాజీవ్ గాంధీ పిల్లలు చెప్పేసి నేను రాసిస్తా సినాప్సిస్ అని చెప్పి కొద్దిగా రాసిచ్చాను. మరి ఆమె ఎట్లా చనిపోయింది అని అడిగాను. ఏం లేదు సార్, వీళ్ళ నాన్న మీద దాంతో వాళ్ళ నాన్న చనిపోయిందనే ఉద్దేశంతో ఈమె కూడా ఏదో చేయాలని పోతే అక్కడ తిండి పడక ఆమె చనిపోతే ఎక్కడ పోలీసు వాళ్ళు పట్టుకుంటారు అని చెప్పి ఆ గోనె సంచి ఉంటుంది కదా సిమెంట్ బస్తాలు తీసుకొచ్చి కుక్కని పాత్ర పెట్టినట్టు అప్పుడు నాకు పిహెచ్డి చేయాలని చెప్పి నా మిత్రుడు శ్యామని బాత్రూంలో కూడా చనిపోయాడు. అన్న నీతో అవుతుంది పిహెచ్డి అండి. ఎంతమంది చనిపోయారని మొత్తం టాపిక్ మీద పిహెచ్డి? నేను జనరల్గా ఎన్విరాన్మెంట్ అంటే ఎన్విరాన్మెంట్కు మార్క్సిజానికి లింక్ ఉంది. అది నెక్స్ట్ మనము చెప్తాను. ఇది చెప్పిన తర్వాత అర్థమవుతుంది మీరు ఎందుకంటే లింక్ ఎక్కడ తెగిపోయినట్లు అనిపించింది, అందుకే అంటారు. అంటే అదనపు విలువ ఎందుకోసం, వనరుల విధ్వంసం ఎందుకోసం జరుగుతున్నది? అదనపు విలువ కోసం. అమ్మాయి పిహెచ్డి థీసిస్ రాసిన మరి ఆమెకు రాసిచ్చాను. కోరం జ్ఞానేశ్వర్ అని మా బద్దం సంజీవరెడ్డి సార్ దగ్గర 2006 యాక్ట్ మీద. మరి జేఆర్ఎఫ్ వచ్చింది ఆమెకు? రాజీవ్ గాంధీ ఫిల్ వచ్చింది దాని. అయితే ఇక్కడ ఆమెది గోవిందరావుపేట, ఇప్పుడు పంచాయత్ సెక్రటరీగా పనిచేస్తుంది. గోవిందరావుపేట అంటే ఏ జిల్లా? కరీంనగర్? వరంగల్. అయితే ఎంతమంది చనిపోయారో లెక్క తీస్తే 35,000 మంది దాకా చనిపోయారని నాకు. 35,000? మొత్తం అంటే నేను మ్యాథమెటిక్స్, నాకు మ్యాథ్స్లో డిప్లొమాలో 100కు 100 వచ్చినాయి. బేసికల్గా నేను సైన్స్ బ్యాక్గ్రౌండ్. ఇప్పటికైనా ప్రతిదాని మామూలు ఖచ్చితత్వం అడుగుతా. మీకు ఎట్టు దొరికింది లెక్క 35,000 అని? కొన్ని క్యాలిక్యులేట్ చేసిన, కొన్ని జిల్లా వైజ్గా నేను కొన్ని పేపర్స్ కటింగ్స్ పేపర్లలో మంచి క్వశ్చన్ అడిగి గ్రంథాలయాలలో కొన్ని కనిపించకుండా పిచ్చోన్ లాగా వెళ్ళి ఒక నలుగురిని నాకు డబ్బు వస్తుంది కాబట్టి కూర్చుండబెట్టి పాత పేపర్స్ లెంకి కౌంట్ చేసుకుంటూ ఇవన్నీ చూస్తుంటే దాదాపు మధ్యలో 35,000 వచ్చింది. అంటే అనుకుంటున్నా మేబీ నక్సలైట్లు, పోలీసులు, ప్రజలందరూ కలిపి లేదు మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన దేశవ్యాప్తంగా 35,000 మంది చనిపోవచ్చు అని నేను అనుకుంటున్నా. అంటే ప్రొడక్షన్ అంటే ఊహ. ఇప్పుడు ఇంత జిల్లాలు ఇంతమంది ఉండరు, ఇంతమంది అయితే 5,000 అంటే ఇంతమంది 20,000 అన్నట్లు పేపర్లు వచ్చినాయి. నేను అనుకో 35,000 అనుకున్నాను. మన దానికి కొంతమంది ఆనాడు జరిగిన ఉద్యమంలో కూడా ఏమైందంటే చెప్పలేకపోవచ్చు. ఇప్పుడు ఇప్పటిలాగా సమాచారం లేదు కదా, సమాచారము ఖచ్చితత్వం ఉండదు. ఓకే, ఇక్కడ మనం విషయంలోకి వద్దాం. మీరు ఎవరైతే ఈ విప్లవ పార్టీల వారు ఉన్నారో వారికి గజతారిక భౌతికవాదం అర్థం కాలేదు అని మీరు అన్నారు కదా, కూడా రాసిన దాని మీద మీరేమన్నా? ఇప్పుడు రాస్తున్నా. ఏంటంటే ఒకటి 100 ఏళ్ళ భారత కమ్యూనిస్ట్ పార్టీ వైఫల్యాలు కారణాలని చెప్పి ఒక పుస్తకం రాస్తున్నాం. గతతరకము అనేది తెలియకుండానే చాలామంది చనిపోవడం జరిగింది. ముఖ్యంగా అంటే ఇప్పుడు ఈ విప్లవ పార్టీలోకి వెళ్ళిన వాళ్ళు మార్క్సిస్టులు కానీ గతితారిక భౌతికవాదం కానీ ఏమీ అర్థం చేసుకుండా కానీ దాంట్లోకి వెళ్ళిపోయారని మీరు అంటున్నారు. చెప్పండి. అంటే పోయినాక అర్థం చేసుకున్నారేమో కదా? లే మీరు అన్నట్టు చంద్ర రాజేశ్వరరావు రాసిన పుస్తకం చదివిపించాను. ఎల్వి ప్రసాద్లో నేను నేర్చుకున్నా బ్రెయిలీ నేర్చుకునే పుస్తకం చెప్పి 100 రూపాయలు ఇస్తే చదివిన. ఆయన ఏమన్నాడంటే మేము భారతదేశం యొక్క సామాజిక పదార్థాన్ని అంటే ఏంది, ఈ సామాజిక పదార్థమైన పాదార్థిక పదార్థాలు భావజాల సంబంధాలను సరిగా అర్థం చేసుకోలేకపోయాము. భావజాల సంబంధాలను అర్థం చేసుకున్న క్రమంలో దేశం మొత్తం తిరుగుతుంటే మాకు తెలిసింది. కానీ ఆయన ఒక సందర్భంలో ఏమంటాడంటే, ఎవరు ఈ గ్రామ్సీకి సంబంధించిన పుస్తకంలో ఉంది, గ్రామ్సీ మావో మధ్యలో చర్చ జరిగిన దాన్ని ఆయన రాసిండు కొటేషన్గా. మావో ఏమంటాడట, నా కాలి బూటుతో సామ్రాజ్యవాదాన్ని పెకిలిస్తా అని. మావో అంటే నువ్వు రాతి గోడల్నే చూస్తున్నావు కానీ ఆ వెనుక ఉన్న ప్రజల చైతన్యాన్ని చూస్తలేవు అని అంటాడట గ్రామ్సీ. ఇంకొక విషయము ఇక్కడ మనము జార్జ్ డిమెట్ రావ్ అని చెప్పి బల్గేరియాకు సంబంధించిన ఒక మార్క్సిస్ట్ స్కాలర్, జర్మనీ స్కాలర్ ఏమంటాడంటే, నువ్వు ఎంత పాటలు పాడినా, ఎన్ని కష్టాలు చెప్పినా,
ఏది చెప్పినా ప్రజల యొక్క బాధలు కన్నీళ్ళు నువ్వు చెప్పిన సిద్ధాంతం సింక్ అయినప్పుడు మాత్రమే అగాధము ఆ లింకు అంటే ఎన్విరాన్మెంట్ లింకు అంటే ఈ అగాధము కలిసినప్పుడు మాత్రమే నీతో నస్తారు. నువ్వు వేల కాగితాలు లక్షల కాగితాలు కుమ్మరిచ్చినా నీ ఎంబడి ఎవరు రారు, అది సాధ్యం కాదు అని చెప్తాడు. ఆయన పేరు జార్జ్ డేమిట్ రావ్, జర్మనీ స్కాలర్. అరే ఈ వీళ్ళు వచ్చి నువ్వు మీటింగ్ పెట్టి వెళ్ళిపోతున్నావు, కానీ ప్రజలకు ఇంత ఇంత ఇక్కడ భారతదేశంలో ఇక్కడ మంచి ప్రశ్న వేసారు, ఎవరు వేసారు, ఇక్కడ ఏంటంటే భావజాలం అనేది మొదటి స్థాయిలో ఉన్నది. ఎందుకుంది? ప్రతి 100 కిలోమీటర్లకు ఎన్విరాన్మెంట్ మారుతుంది. కాశ్మీర్ నుంచి ఆ ఎన్విరాన్మెంట్కు భాషకు లింక్ ఉంది, భాషకు లింక్ ఉంది. ఆ భాషకు లింక్ ఉంటుంది కాబట్టి ఎన్విరాన్మెంట్కు భాషకు లింక్ ఉంటుంది కాబట్టి అందువల్ల ఇది సాధ్యం కాదు అనే విషయంతో అని చెప్తాడు అన్నట్టు. ఎందుకంటే భాషకు ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పిన కదా, ఇప్పుడు ఎన్విరాన్మెంట్ మారుతుంటే భాష మారుతుంది, ఒక భాషకు ఇంకో భాషకు మధ్యలో సంబంధం లేదు కదా. కాబట్టి ఇదంతా దేశాన్ని ఏకం చేయాలంటే ఏంటంటే ఒకే భాష ఉండాలి. మార్క్సిస్టులు చేయవలసిన ఇక్కడ ఏంటంటే పాదార్థికి సంబంధించింది శ్రమ సంబంధాలు ఒకే భాష ఉండాలి, ఒకే భాష ఉండినప్పుడు నీ భావజాలం బయటకు వెళ్తుంది. ఇక్కడ పాదార్థిక పదార్థము అంటే మానవ శ్రమ, భాష భాష సైగనే కదా, ఆ శబ్దమే కదా. ఆ శబ్దంతో నీలో పుట్టిన దాంతో భావం పుడుతుంది. ఆ భావం పుట్టినతో మనిషి ఏం ఆలోచించిండు, వాడు సామాజిక అవసరాలను బట్టి కుర్చీ ఇట్లా చేయాలని చెప్పేసి వాని మీద నుంచి ఆ భావజాల సంబంధాలు మారుతుంటాయి. ఆ భావజాల సంబంధాలను మార్చకుండా నువ్వు ఎన్ని రోజులు ఎంత చేసినా లాభం లేదు. కొండ మీద నీళ్ళు పడితే లాభం లేదు కదా, పొలాల మీద లాభం పడితే లాభం అయింది కదా. అందుకే భారతదేశంలో అసలు ఎందుకు మనం విప్లవం జరుగుతున్నది, ముఖ్యంగా గ్రామ్సీ అన్న మాట ఏంటంటే రష్యాలో అర్ధవలస అర్ధభూస్వామ్యం ఉంది. మరి ఆ దేశంలో విప్లవాలు వచ్చినాయి. పెట్టుబడిదారు దేశాలైన ఇంగ్లాండ్లో మార్క్స్ ఏం చెప్తాడు, పెట్టుబడిదారు దేశాలైన ఇంగ్లాండ్లోనే రావాలి కదా, మార్క్స్ చెప్పినట్టు రావాలి కదా. మరి రష్యాలు ఎందుకు వచ్చినాయి అన్నప్పుడు గ్రామ్సీ అధ్యయనం చేసింది ఏంటంటే ఇక్కడ సామాజిక భద్రతతో పాటు రాజ్యము కింద ఉన్న ఈ కార్పొరేట్ల మధ్యలో పౌర సమాజం అని ఒకటి ఉంది. ఈ పౌర సమాజం ఏం చెప్తుంది, రాజ్యము నిరంతరము మనకు సేవ చేస్తుంది, ఒబీడియన్గా ఉండాలి, మనము జాతీయవాదాన్ని మెలకొల్పాలి, మనం అంతా కలిసి ఉండాలి, మన జాతి గొప్పదని చెప్పి నిరంతరం పౌర సమాజము మేలుకుంటుంది. అందుకే ఇంగ్లాండ్లో విప్లవం రాలేదు, రష్యాలో వచ్చిందనే విషయాన్ని గ్రామ్సీ పట్టుకుంటు. గ్రామ్సీ ఏమంటాడంటే, గ్రామ్సీ గొప్పతనం ఏంటంటే నీవు ఏం ఆలోచిస్తున్నావో పాలకుని రూలింగ్ క్లాస్ యొక్క ఆలోచనే పాలితులది ఉంటుంది అంటాడు. ఉదాహరణకు మా ఊళ్ళే ఒక దొర ఉంటాడు, ఆయన వెళ్ళిపోయిండు. ఆ దొర వెళ్ళిపోయిన తర్వాత కూడా నా దగ్గరికి వచ్చి, సార్ పటేలా ఊళ్ళల్లో అంటారు కదా, ఒక నేను ఇల్లు కట్టినా పలానా దొరలాగా కట్టినా అన్నాడు. అంటే ఏంది, నువ్వు ఈ భావజాలాన్ని నువ్వు మార్చకుండా, అంటే ప్రజలు నువ్వు శత్రువు అనుకుంటున్న ఏదైతే మేలు చేయాలనుకుంటున్నావో ఆ శత్రువుని తన కౌగిల్లో ఉంచుకుంటాడంటాడు. అందుకే పారిశ్రామిక విప్లవం వచ్చిన తర్వాత నష్టమేమిందని ఆలోచించకుండా పారిశ్రామిక యొక్క ఉన్న విషయాలను గొప్పది అనే విషయాన్ని ప్రజలు ఏం చేస్తారంటే గుర్తించుకోలేదు, ఈ పారిశ్రామిక విప్లవాన్ని గుర్తించుకున్నారని చెప్పి గ్రామ్సీ చెప్తారు. కానీ ఇక్కడ మీరు చాలామంది అంటున్న మాట ఇది, మేమని కమ్యూనిస్ట్ పార్టీలో భారతీయ సమాజాన్ని అర్థం చేసుకోలేదు అని ఒక మాట. మరి భారతీయ సమాజాన్ని అర్థం చేసుకున్న అంబేద్కర్ను ఈ మధ్య బీజేపీ ఆర్ఎస్ఎస్ మాట్లాడుతున్నాయి, కమ్యూనిస్టు మాట్లాడుతున్నారు, ముందు ఎవరెందుకు పట్టించుకోలేదు మరి? ఓకే, అయితే అంబేద్కర్ గారు చాలా గొప్ప వ్యక్తి, కానీ మనము ఇక్కడ ఏంటంటే ఒక మానవేందర్ రాయ్ ఎట్లయితే మొదట్లో కమ్యూనిస్టుగా ఉండి తర్వాత భావరంగంలోకి ఎట్లా ఇచ్చిండో అంబేద్కర్ మొదటి స్థాయిలో ఉన్నాడు. కానీ అంబేద్కర్ గారు ఇంకా 10 ఏళ్ళు బతికితే ఎందుకు గతితరికంగా ఉన్న కమ్యూనిస్టులను ఎందుకు పుచ్చుకోలేరని, ఎందుకు కమ్యూనిస్ట్ పార్టీకి అనుకూలంగా ఉండలేకపోతున్నారని మీరు ఇట్లా అర్థం చేసుకోలేకపోతున్నారు. అంటే కమ్యూనిస్ట్ పార్టీకే దగ్గర కావచ్చు కదా అంబేద్కర్ ఇంకో 10 ఏళ్ళు అయితే. టుడే ఈజ్ నాట్ లాస్ట్ వర్కింగ్ డే అంటారు. ఒక మనిషి యొక్క ఆలోచన ఏది శాశ్వతం కాదు. పదార్థం ఉందా ఆలోచన ఉందా అంటే పదార్థమే ముందు, మనం ఇక్కడ ఉంటాం ఎక్కడో ఆలోచన ఉండదు. అంబేద్కర్ గారు ఇంకో 10 ఏళ్ళు బతుకుతుంటే కమ్యూనిస్ట్ పార్టీకి ఎందుకు అడాప్ట్ చేయలేకపోతున్నారు? ఎందుకు? బుద్ధుడు మార్క్స్ అనే ఒక గ్రంథం కూడా వచ్చింది ఆయనది.
కరెక్టే, కానీ ఇంకొక ఆయన ఒకవేళ పాలక పార్టీలో కరెక్ట్ అయితే, పాలక పార్టీల యొక్క విధానం కరెక్ట్ అయితే ఆయన ఎందుకు రాజీనామా చేస్తాడు? నా ప్రశ్న మీకు సరిగ్గా అర్థం కానట్టు. ఆ, ఆ. ఇప్పుడు మీరు వచ్చిన మీ కుటుంబ నేపథ్యము కరెక్టే. ఇక్కడ ఏంటంటే మీరు అన్నట్టు అంబేద్కర్ యొక్క ఆలోచనను భారతీయంలో మార్క్సిస్టులు అర్థం చేసుకోలేరు. బీజేపీ అర్థం చేసుకున్నదా? ఆర్ఎస్ఎస్ అర్థం చేసుకున్నదా? ఆర్ఎస్ఎస్ ఏంటంటే వాళ్ళకి కావాల్సింది ఏంది? ఏ పార్టీ అయినా రాజకీయ పార్టీలకు కావాల్సింది ఏంది? వాళ్ళ యొక్క మ్యానిపులేటర్, క్యాలిక్యులేటర్. మ్యానిపులేటర్, క్యాలిక్యులేటర్. ఇప్పుడు ఉదాహరణకు మీకు ఇక్కడ తప్పుగా అర్థం చేసుకోండి. కమ్యూనిస్ట్ పార్టీలు ఎక్కువ అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ ఏమన్నది? దున్నేవానికే రామరాజ్యం అన్నది. అదే పద్ధతిని ఈరోజు అంబేద్కరిస్టుల యొక్క విధానాన్ని బీజేపీ క్యాలిక్యులేట్ చేస్తుంది. ఓటు బ్యాంకు రాజకీయాలు కావచ్చు, ఏదైనా కావచ్చు. అది బీజేపీకి ఒక్కటే ఉండదు, ఏ పార్టీకైనా ఓటు బ్యాంక్ అన్నప్పుడు ఎవరికైనా ఎవరైనా కూడా మనము ఆలింగనం చేసుకుంటుంది. ఆ ఆలింగనం చేసుకునే భాగంగా వీళ్ళను ఐకాన్గా తీసుకునడం తప్పేం లేదని చెప్పేసి అనుకున్నాం. ఇక్కడ మీరు గజతారిక భౌతికవాదాన్ని మీరు చెప్పండి దాని గురించి. గతితరిక భౌతికవాదం అంటే 3 సూత్రాలు ఉంటాయండి. విరుద్ధ శక్తుల ఐక్యత, సంఘర్షణ. ఒకటి గుణాత్మకంగా అంటే క్వాలిటీ బికేమ్ క్వాంటిటీ, గుణాత్మకం అనేది పరిణామాత్మకంగా మారుతుంది. మూడోది ఆభావం చెందడము. ఇవి 3 సూత్రాలు మార్క్స్ చెప్తాడు, కానీ నాగార్జున దానికి భిన్నంగా చెప్తాడు. ఏం చెప్పాడు భిన్నంగా? సేమ్నెస్ డిఫరెంట్, సేమ్నెస్ డిఫరెన్స్, నైదర్ సేమ్నెస్ నైదర్ డిఫరెన్స్. ఇప్పుడు తల్లి ఒక వీర్యకణంలో వెళ్ళినప్పుడు అది సేమ్గా ఒకే రకంగా ఉంటుంది. 1వ నెల వచ్చినప్పుడు డిఫరెంట్ అవుతుంది, 2వ నెల వచ్చినప్పుడు డిఫరెంట్ అవుతుంది. సేమ్నెస్ డిఫరెన్స్. మళ్ళా మన 9 నెలలు అయిన తర్వాత డిస్కనెక్ట్ అవుతుంది. మళ్ళీ సేమ్నెస్ డిఫరెన్స్. మనం ఒకటే, 1వ నెల ఉన్నప్పుడు ఒకటే, కానీ మనం ఒకటే సేమ్నెస్, కానీ రకరకాలుగా మారుతాం. 5 ఏళ్ళు ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటాం, 10 ఏళ్ళు ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటాం, చివరికి ఉంటుంది. నైదర్ సేమ్నెస్ నైదర్ డిఫరెన్స్ అంటే మనము ఒక జీవము మనిషి పుట్టక లేకపోతే మరణమే లేదని చతుస్కోటి అనే సూత్రాన్ని మూలమాధ్య కారికలో ఆచార్య నాగార్జునుడు చెప్పడం జరిగింది. మార్క్స్ ఏం చెప్పిండు? 2 వర్గాలు ఉంటాయి. ఫస్ట్దేమో ప్రకృతికి సంబంధించినది ఏంది? 2 విరుద్ధ శక్తుల ఐక్యత, సంఘర్షణ. ఒకటి ఇప్పుడు క్వాలిటీ బికేమ్ క్వాంటిటీ అంటే ఉదాహరణ చెప్పాలంటే ఒక కోడిగుడ్డు ఉంది. గుడ్డు ఉన్నా కూడా ఆ కోడి ఆ గుడ్డు మీద పొదగకపోతే 21 రోజులకు బయటకు రాదు. అంటే పదార్థం అనేది అది అది ఎప్పుడు బయటకు కనిపించకపోవచ్చు. ఇప్పుడు సూర్యుడు 6000 సెంటీగ్రేడ్లతో మారుతుండు. 5 ఫస్ట్ నుంచి ఒకే రకంగా వెలుగుతుంటాడు. 5 కోట్ల సంవత్సరాల తర్వాత అది అదృశ్యం అయిపోతుంది సూర్యుడు. మనకు అట్నే కనిపిస్తున్నప్పటికీ కూడా పరిణాత్మకంగా మనకు కనిపించకున్నా కూడా, గుణాత్మకంగా కనిపించకున్నా పరిణాత్మకంగా రోజు మారుతుంటాడు. ఉదాహరణకు చెప్తున్నాం, మనకు మిసాలు గడ్డాలు ఉన్నాయి, అది పరిణాత్మకంగా ఎందుకు కాకూడదు? ప్రతిదీ మారుతుంది, మన బయటకు కనిపించలేదు. అంటే ఈ రాడికల్ చేంజ్ రావడానికి, ఆభావం చెందడానికి భారతీయ సమాజంలో ముఖ్యంగా పాలక పార్టీలు ఏం చేస్తున్న పని ఏంటంటే దున్నేవానికి భూమిస్తున్నా అన్నారు, ఉచితాలు. నాకు అర్థమైంది మీరు ఏంటంటే మీ తమ్ముడు వెళ్ళిపోయిన తర్వాత మీకు సమాజాన్ని అధ్యయనం చేయాలని కోరిక కలిగింది, అంతేనా? కలిగి మీరు కమ్యూనిస్ట్ పార్టీలో అధ్యయనం చేసిండ్రు. భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీలు సమాజం పైన ప్రభావము దీని మీద చెప్పండి అంటే మీరేం చెప్తారు? అసలు వాళ్ళు చేసిన త్యాగాలకు ఎప్పుడూ అధికారం రావాల్సింది, కానీ వాళ్ళ ప్రభావం అనేది కొన్ని ఉన్నది. భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీల అధికారులు ప్రశ్నించే తత్వం తీసుకొచ్చిండ్రు. మళ్ళీ దున్నేవానికి తెలంగాణలో మాత్రం విజయం సాధించింది, కానీ నార్త్లో మాత్రం ఏమీ లేదు. దానికి కూడా వేరే కారణాలు ఉన్నాయి. అక్కడ కుల వ్యవస్థ, కొన్ని ఆచార వ్యవహారాలు కొన్ని బలంగా ఉన్నాయి. కానీ వాళ్ళు చేసిన త్యాగంతో చూస్తే కొన్ని తయారు చేసారు. ఎట్టి చాకిరి నిర్మూలించిండ్రు, ప్రశ్నించే తత్వం తీసుకొచ్చిండ్రు. మళ్ళా వాళ్ళ లోపల ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చిన సిపిఐ వాళ్ళు 2006 గిరిజన యాక్ట్ తీసుకొచ్చారు పార్లమెంటరీ పంతుతోని. తర్వాత సమాచార హక్కు తీసుకొచ్చారు, ఉపాధి హామీ పథకం తీసుకొచ్చారు, 1, 2, 3 ఒప్పందం అని చెప్పి అణు ఒప్పందాన్ని కూడా వాళ్ళు తీసుకొచ్చారు. వాళ్ళు చేసినారు. అయితే భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ రాకపోవడానికి కారణం ఏంటంటే సంస్కరణ ఉద్యమం ఒకటి, స్వాతంత్ర ఉద్యమం ఇంకోటి, గ్రంథాల ఉద్యమం. ఏదైతే 3 వచ్చినాయో, ఏ రాష్ట్రాలు వచ్చినాయో ఆ రాష్ట్రాలలో కమ్యూనిస్ట్ పార్టీ అనేది
అధికారంలోకి వచ్చింది. మిగతాదంతా భారతదేశాన్ని మొత్తం ఐక్యం చేయడానికి కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలో రాకుండా గాంధీజీ గొప్ప మ్యానిపులేటెడ్, క్యాల్కులేటెడ్, గొప్ప భారతదేశంలో ఉన్న అన్ని వ్యక్తులను సమీకరించడంలో ఒకే ఒక నాయకుడు. సరే ఆయన చేయాలో కొన్ని వైఫల్యాలు ఉండొచ్చు, అదన్నీ పక్కన పెట్టేస్తే ఆయన భారతదేశంలో ఐక్యం చేయడంలో ఒక ప్రపంచ స్థాయిలో తీసుకురావడంలో గాంధీజీ నెంబర్ 1 ఉండు. కమ్యూనిస్ట్ పార్టీలో కూడా ఒక ఆయన ఉన్నాడు, ఎంఎన్ రాయ్, మానవేంద్రరావు, గాంధీ గారి కన్నా గొప్పవాడు. కానీ కమ్యూనిస్ట్ పార్టీలో ఆయన స్టాలిన్తో విభేదించిందని చెప్పి ఆయన పక్కన పెట్టేసిండ్రు, ఆయన ద్రోహిగా చూసిండ్రు. ఎవడు తప్పు ఇప్పుడు ఇప్పటికి కూడా అంతే, వాళ్ళది స్టేట్మెంట్లు కానీ వాళ్ళు ఎవడు మాట్లాడినా వాళ్ళు ద్రోహి. అసలు రెండో కమిటనంలో లెనిన్తో మాట్లాడి లెనిన్తో సంస్కరణ జరిపి చైనాలో విప్లవం వస్తుందని చెప్పినవాడు ఆయన రివిజనిస్ట్ అని చెప్పి ఆయన ఏం చేశారంటే పక్కన పెట్టేసిండ్రు. ఆ ఎంఎన్ రాయ్ని ఇట్లా అడాప్ట్ చేసుకుంటే, ఎంఎన్ రాయ్ను ఆయన చనిపోయే 2 రోజుల ముందు నెహ్రూ గారు వచ్చారట, కానీ కమ్యూనిస్ట్ పార్టీ మిత్రులు రాలేదు. ఎందుకో అంటే విభేదించినందుకు. స్టాలిన్ ఈయన విభేదిస్తే స్టాలిన్ విభేదించినట్టే, ఏడమ పార్టీ వెనుకబడిపోతుంది అని చెప్పేసి, పార్టీ ఆయన చేస్తే మనం తప్పు పడతామని చెప్పేసి ఆయన గురించి ఆలోచిస్తే మా డిపార్ట్మెంట్లో పొలిటికల్ సైన్స్ కాకతీయ యూనివర్సిటీలో ఆయన చిన్న విగ్రహం, అది ఒక ఫోటో పెట్టిపించాను. ఎవరిది? ఎంఎన్ రాయ్, పొలిటికల్ థింకర్స్లో గాంధీజీ పక్కకుండి నేను తీసుకొచ్చిన తర్వాత నా జాబ్ వచ్చిన తర్వాత రఘురామ్ రెడ్డి అని కాకతీయ యూనివర్సిటీలో అప్పుడు హెచ్ఓడి ఉండే, అరే మంచిగా ఆలోచన, పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్, ఆయన చెప్పిండు, అరే ఎంఎన్ రాయ్ చాలా గొప్ప వ్యక్తే, గాంధీజీ కన్నా వ్యక్తి, కానీ ఆయన వేష భాష అనేది ఆధునికంగా ఉండి మన భారతీయ సమాజానికి లింక్ కాలేదని చెప్పాడు. ఆయన ఫస్ట్ కమ్యూనిస్టు ఉద్యమంలో పోయి 8 ఏళ్ళకి అజ్ఞాతం వెళ్ళి చివరికి ఆయనను పట్టించుకోకపోతే ఏమిందండి, రాడికల్ హ్యూమనిజం అని చెప్పి పుస్తకం రాసిండు. అంటే ఏంది, ఆయన ఆలోచన ఏదైతే ఉందో ఆయనను కమ్యూనిస్ట్ పార్టీలు దగ్గర చేసుకోలేదు. ఈయన నేర్చుకుంటే వీడు ద్రోహి అని చెప్పి పక్కన పెట్టేసిండ్రు. ఓకే. ఇంకోటి, కమ్యూనిస్ట్ పార్టీలు అధికారంలో రాకపోవడానికి ముఖ్య కారణం మీద నిర్బంధం. 1942 వరకు కూడా బ్రిటిష్ వాళ్ళు వీళ్ళు రష్యాతో ఎలాగైతే 2వ ప్రపంచ యుద్ధం చేసేంత వరకు కూడా వీళ్ళ మీద నిర్బంధమే ఉంది కమ్యూనిస్ట్ పార్టీలో. కానీ ప్రజలకు అసలు వాళ్ళ భావజాలం కన్నా ముందు ప్రజలకు అవసరమైన ఏదైతే మౌలిక వసతులు ఉన్నాయో ఆ వసతులను మీద పోరాటం చేయడంలో కమ్యూనిస్ట్ పార్టీలు ఘోరంగా వైఫల్యం చెందింది. ఇక్కడ ఒకవేళ కనుక భారతీయ సమాజంలో ఉన్న ప్రధానమైన సమస్యలు ఏమిటి, బహుశా వాటికి ఎవరు పరిష్కారం చూపిస్తారని మీరు భావిస్తున్నారు? ఎందుకంటే మీరు ఇందాక మనం మాట్లాడిన వాటిల్లో భారతీయ సమాజము, సమాజ గమనము, సమాజ రుగ్మత, ఈ విషయాలు మాట్లాడినాం మనం. ఈ మాట్లాడిన వాటిల్లో తీవ్రమైన సమస్యలు ఏమిటి, బహుశా వాటికి ఎవరు పరిష్కారం చూపించవచ్చు? భారతదేశంలో నాకు నిజాయితీగా చెప్తున్నాను, ఏ పార్టీ కన్నా కష్టపడి పనిచేసిన వాళ్ళని కమ్యూనిస్ట్ పార్టీలే. కానీ వాళ్ళ ముందున్న సవాళ్ళు ఏంటంటే వీళ్ళు కుల వ్యవస్థను పట్టించుకోలేదు. ముఖ్యంగా మరి ఆర్ఎస్ఎస్ బీజేపీ కూడా పట్టించుకోలేదుగా, వాళ్ళు కూడా కులం గురించి పట్టించుకోలేదు. అంటే వాళ్ళకు వీళ్ళకు తేడా ఉంది. అంటే వాళ్ళ సిద్ధాంతం వాళ్ళ స్పష్టంగా ఉన్నది, ఏంది, సనాతన ధర్మం అనేది. సనాతన ధర్మం ఉంది, వాళ్ళు ఒక బేసిక్ ప్రిన్సిపల్ మీద చేస్తున్నారు, వాళ్ళ సిద్ధాంతానికి వాళ్ళు కట్టుబడి ఉన్నారు. ఆ విషయంలో తప్పు లేదు. వాళ్ళు కూడా ఏం చేశారు, ఫస్ట్ పెద్దగా పట్టించుకోని వ్యక్తులు తర్వాత క్రమంలో మెల్లగా సోషల్ ఇంజనీర్ అని చెప్పేసి మందకృష్ణ మాదిగ లాంటి వాళ్ళని ఎక్కడ ఉంటే వాళ్ళని అక్కడ ఆ వైరుధ్యాన్ని తమలో కలుపుకుంటూ వెళ్ళిపోతున్నారు. కమ్యూనిస్టులు ఏంటంటే భారతదేశంలో ఉన్న ఆసియా మోడ్ ఆఫ్ ప్రొడక్షన్ అని ఒకటి ఉంటుంది. మార్క్స్ చెప్తాడు, ఏంది, 1 ఆదిమ సమాజం, 2 బానిస సమాజం, 3 భూస్వామ్య సమాజం, 4 పెట్టుబడిదారు సమాజం. ఆ మధ్యలో ఆసియాసిటిక్ మోడ్ ఆఫ్ ప్రొడక్షన్ అని ఉంటుంది. అది ఆసియాకే కాదు, అది ఇండియా చైనాలతో కూడా ఉంటుంది. భారతీయ సమాజం ఏఎంబితో ఆసియా మోడ్ ఆఫ్ ప్రొడక్షన్తో మిలాఖత్ అయింది, భూస్వామ్య వ్యవస్థతో, మరియు ఏఎంపి అంటే ఆసియాసిటిక్ మోడ్ ఆఫ్ ప్రొడక్షన్తో లింక్ అయిందనే దాని మీద కమ్యూనిస్టులు ఎవరు చర్చించలేని తెలుసుకున్నాను. అసలు ఏంది వాళ్ళకు సంబంధించిన దాని మీద అసలు చర్చ జరిపిర్రా? సిపిఎం మాజీ ఎంపీ మీడియం బాపురావు గారు కానీ కొంతమంది అంటే కొంత జరిపారు, కానీ
దానికి సంబంధించి అది నేనేమంటున్నానంటే ఈ భారతదేశంలో నా ఒక స్కాలర్గా నేను పిహెచ్డి చేసిన దాన్ని బట్టి డాక్టరేట్గా చెప్పేదంటే ఇప్పుడు భారతదేశంలో ఈ కుల వ్యవస్థ రావడానికి ఇక్కడ నేల ఎందుకు కాకూడదు? ఇప్పుడు చైనాలో మిసాలు పెరగలేదు, ఇక్కడ మిసాలు ఉన్నాయి. ఈ మిసాల వల్లనే కావచ్చు మంగళ వాళ్ళ అవసరమైంది. ఈ ఉష్ణమండల ప్రాంతాలు ఉన్నది చాకల వాళ్ళు ఉంటాయి. అంటే ఈ నేలకు ఎందుకు మీసాలు అమెరికాలో లేవా, ఆస్ట్రేలియా లేదా? ఈ యొక్క లింక్ ఉంది. ఈ నేల మీద ఎందుకు వీళ్ళు పోనీ ఆసియా సిటీకి మోడ్ ఆఫ్ ప్రొడక్షన్ మీద కూడా ఎందుకు ఉత్పత్తి చేయలేదు? దీని మీద ఎందుకు మీరు అన్నది తీసుకుంటే కనుక బట్టలు ప్రపంచవ్యాప్తంగా బట్టలు వేస్తున్నారు, ప్రపంచవ్యాప్తంగా రజకులు లేరు కదా. నాకు అనిపించింది, ఓకే ఓకే, నాకు ఒక స్కాలర్ అనిపించింది, నేను చెప్పిందే సరైనది. మీ ఊహ అది, ఒక థాట్, హైపోథిసిస్. ఓకే ఓకే. కాబట్టి ఈ కుల వ్యవస్థతో పాటు దానికి సంబంధించిన ఈ భారతీయ సమాజంలో సవాళ్ళు ఏమున్నాయంటే థర్డ్ జెండర్ సమస్య ఉంది, కొత్తగా నిరుద్యోగం ఉంది. ఇక్కడ సెమీ స్కిల్స్ పర్యావరణ సమస్యలు ఉంది, ప్రకృతి సమాజం మధ్య ఆఘాతం పెరుగుతున్నది, తర్వాత రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి, మరి చేనేత వస్తువులకు సంబంధించి పెరుగుతున్నాయి. ముఖ్యంగా చదువుకు ఉపాధికి మధ్య ఆఘాతం లేకుండా అయిపోతుంది. వీటి మీద కమ్యూనిస్టు మిత్రులు ఫోకస్ చేయవలసిన చారిత్రక అవసరం ఉంది. ఒక విధానం ఉండాలి. నేను ఎవరైనా ప్రభుత్వాలను విమర్శించడమే కాదు, రేపు నువ్వు అధికారంలోకి వస్తే మీకు చేయగలుగుతున్న ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి కదా. నేను ఎవరికైనా ఒక రాజనీతి శాస్త్ర స్టూడెంట్గా విద్యార్థిగా చెప్పేది ఏంటంటే ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి. నువ్వు రేపు అధికారంలోకి వస్తే నువ్వు జర్మనీలో కరువుకి వచ్చినప్పుడు వాళ్ళ సొంత చైర్మన్ నేనేమి చేయలేను, నా సిస్టమ్ ముందు అని చెప్పిండట. ఇక్కడికి వచ్చి మన వాళ్ళు ఏమంటారు, నేను 5,000 కోట్లు ఇస్తున్నాను అంటారు. కానీ ఇక్కడ వ్యవస్థ ఉంది, ఒక మన రాజ్యాంగం రాజ్యాంగ సంబంధించిన వ్యవస్థలు ఉన్నాయి. ఆ వ్యవస్థల్లో నేను అధికారులతోనే నిర్ణయించితే తప్ప మాకు సంబంధం లేదు అనే విషయాన్ని ఇక్కడ పాలకులు మర్చిపోయినారు. ఎవరికి దోస్తే వాళ్ళు నేను అన్ని అధికారంలోకి వస్తే ఇన్ని చేస్తా అన్ని చేస్తా అంటారు. ఇది మారాలి. కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు కూడా మిత్రులు కూడా ఇక్కడ మనం గుర్తించుకోవాల్సింది, వాళ్ళు చేసిన ఘనకార్యాలు కూడా మనం మిస్ అయ్యారు. భారత రాజ్యాంగ పరిషత్ మొట్టమొదటిసారిగా ఉండాలని అంబేద్కర్ కన్నా ముందు చెప్పినవాడు మానవేందర్ రాయ్. నువ్వు టెక్స్ట్ బుక్లు తిరిగేయండి. ప్రణాళిక ఉండాలి, రష్యాలాగా ఉండాలి. ఆయన ఏం చేసిండు మీకు ఐడియా ఉందో, లక్ష్మీ స్నేహల్ అని ఆమె ఇంటర్వ్యూ చేసిన 2007లో చనిపోయింది అబ్దుల్ కలాం లక్ష్మీ స్నేహల్. చరిత్రలో వీళ్ళు ఏంటంటే సుభాష్ చంద్రబోస్తో జరిగిన ఇండియన్ నేషనల్ ఆర్మీలో 42 ట్రేడ్ యూనియన్స్ ఆ రోజు వాళ్ళ జాతీయ ఉద్యమం భారత జాతీయ కాంగ్రెస్తో పనిచేసినాయట. మరి ఇవన్నీ చరిత్రలు లేవే. ముఖ్యంగా భారత స్వాతంత్ర ఉద్యమానికి కారకులు గాంధీ జయంతను అక్కడ రష్యాలో జర్మనీ అటాక్ చేసిన తర్వాత జర్మనీని ప్రతిఘటించి పర్యావరణ సంక్షోభం, మన ఇష్టాయిష్టాలతో సంబంధం లేదు, పర్యావరణ సంక్షోభం అనేది ఏం చేస్తుందంటే ఒక ఆటుపోటు లాంటిది. అంటే ఒక సముద్రంలో ఆటుపోటు వంటిది. పెట్టుబడిదారుడు ఏం చేస్తాడంటే అదనపు విలువ కోసము ఏదైనా సరే, ఎంత పెద్ద వనరులైనా సరే, నీరు నుంచి మొదలు పెడితే సముద్రంలో ఉన్న పైన ఆకాశంలో ఉన్న పై వరకు కూడా వాడు అదనపు సర్ప్లస్ వాల్యూ కోసం చేస్తాడు. ఆ క్రమంలోనే పర్యావరణ సంక్షోభము జరుగుతుంది. ఆ పర్యావరణ సంక్షోభం ఎట్లా జరుగుతుంది మన చరిత్రలో చూసినప్పుడు, ఈ భూమి మీద వచ్చినప్పుడు నీళ్లు ఉన్నాయి కానీ ఎక్కడ కానీ ఎడారులు లేవు. మాయానాగరికత కానీ మరియు సింధు నాగరికత కానీ ఏ నాగరికత అంతరించిపోయినా కూడా ప్రకృతి మాయా నాగరికత మనకున్న హరప్పా మొహంజదారో అక్కడ ఉంటది. మాయా నాగరికత అనేది సుమేరియన్ సుమేరియన్ ఇక్కడ సైడ్ ఉంటుంది. మాయా నాగరికత అనేది అమెరికాలో. వాళ్ళు ఏం చేశారంటే సూర్యుడు కనిపించింది అని చెప్పి సూర్యుని కృతజ్ఞత తెలుపుతూ 2 లక్షల మంది ఆత్మహత్య చేసుకున్నారు. మాయా నాగరికతలో. సుమేరియన్ నాగరికతలో ఎక్కువగా నీళ్లు వాడడం వల్ల, సుమేరియన్ నాగరికతలో ఎక్కువగా నీళ్లు వాడడం వల్ల ఏమైంది, ఆ నాగరికత అదృశ్యమైపోయింది, అది బీటలు వారిపోయింది. ఇప్పుడు మనం సౌదీ ఎడారిలో కనిపిస్తున్నప్పుడు కానీ తార్ ఎడారిలో కనిపిస్తున్న వన్నీ కూడా ఒకప్పుడు ఎక్కువగా నీళ్లు వాడడం వల్ల పర్యావరణ విధ్వంసం వల్లనే జరుగుతుంది. ఇప్పుడు మనిషి అంటోడు ఏం చేస్తాడు, అట్లని ఇక్కడ మీకు ఒక గమనించాలి, పెట్టుబడిదారుడు కుట్ర కాదు, అది అనివార్యం. పెట్టుబడిదారు లేకపోతే మనం అంతరిక్షంకి ఎట్లా వెళ్ళిపోదాం?
వీళ్ళు కమ్యూనిస్టులు చేసిన తప్పలేనంటే ప్రకృతి సమాజం మధ్య ఈ అగాధం మధ్య లింక్ ఉండాలి. ఇప్పుడు 4 చెట్లు కొట్టినాం తప్పులేదు, 40 చెట్లు పెట్టాలి. ఈ పెట్టుబడిదారుడు ఏం చేయాలి? నువ్వు 4 చెట్లు కొడుతున్నావు తప్పనద్దు, 4 చెట్లు కొడుతున్నావయ్యా కానీ 40 చెట్లు పెట్టాలి. అది ఏమవుతుంది? పెట్టుబడిదారులు ప్రపంచవ్యాప్తంగా ఇష్టానురీతిగా పర్యావరణ సంక్షోభానికి దారితీస్తారు. ఈ రష్యాలో ఎంత కొట్టాలని చెట్లకు మైనింగ్ చేయాలని లేదు, చైనాలో లేదు. చైనా వాడు ఏం చేసిండు? వాడి దేశంలో కాకుండా పక్క దేశాల మీద ఆక్రమించుకున్నాడు, పర్యావరణాన్ని నాశనం చేసిండు. ఎక్కడ ఎంత తీయాలి, మన అన్నం ఎంత తినాలో ఎట్లుంటుందో భూమి మీద ఉన్న ఈ ఖనిజాలను ఎంత తీయాలనేది, ఎంత తీయకూడదు అనే దాని మీద ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో కూడా అది లేదు. ఏదంటే ఒక సాంకేతికమైన అభివృద్ధి లేదు. ఓకే ఓకే, అదే అది పెద్ద పెద్ద టాపిక్ అది. ఇక్కడ మీరు ఈ వరుస ఇంటర్వ్యూలు చూసిన తర్వాత మీకు ఏ మెసేజ్ ఇవ్వాలని అనిపించింది? ముఖ్యంగా భారతీయ సమాజం, కమ్యూనిస్టులు వాళ్ళ త్యాగం చాలా గొప్పది. వాళ్ళ వల్ల చాలా కుటుంబాలు నష్టపోయినారు, చాలా జరిగిపోయింది. ఇప్పటికైనా మితవాద కమ్యూనిస్టులైనా అతివాద కమ్యూనిస్టులైనా వాళ్ళు భారతదేశం సంబంధించిన ఒక సుదీర్ఘమైన క్యాట్లాగ్ అనేది ఉంది, సోషల్ క్యాట్లాగ్. అంటే భారతదేశం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏంది, ఏ సమస్యలు ఎదుర్కొంటున్నాయి, మనం ఎన్ని రోజులు ఒకటే రోజులు అధికారం రాకపోవచ్చు, మనం ఈ భావజాల సంబంధాలు మార్చాలంటే ఏం ప్లానింగ్ చేసుకోవాలి, నువ్వు ఎక్కడో వెళ్ళి ప్రాణాలు అర్పించవలసిన అవసరం లేదు. గాంధీ మనం ఇదే గతితరిక పునాదుల మీదనే గాంధీ గారిలాగా, గాంధీ గారు ఏ విధంగా మన దేశాన్ని క్యాలిక్యులేట్ చేసిండో ఆ సిస్టాన్ని కమ్యూనిస్టులు తీసుకోవాలి. దానికన్నా ముందు వాళ్ళ సమస్యలు ఏమి ఉన్నాయి భారతదేశ వ్యాప్తంగా, వాళ్ళు ఎక్కడ వైఫల్యం చెందిండ్రు అని చెప్పి. ఇంకొకటి ఏంటంటే మన ఆసియా దేశాల్లో ఒక సిస్టమ్ లేదు, ఒక సెంట్రల్ కమిటీకి సంబంధించిన. ఉదాహరణకి ఇంత 130 కోట్ల మంది దేశాల్లో ఏ పార్టీకైనా 400 మంది సభ్యులు ఉండాలండి. ఏ దానికైనా 400 సభ్యులు సెంట్రల్ కమిటీ ఉండాలి. అంటే ఇంత పెద్ద దేశం, ఆ సెంట్రల్ కమిటీ కానీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కానీ ఏ రాజకీయ పార్టీలు కానీ ఆ దేశంలో ఉన్న జనాభాను బట్టి పేలుడు బ్యూరో ఉండాలి, సెంట్రల్ కమిటీ ఉండాలి. ఆ సెంట్రల్ కమిటీ చేసేవలసిన పని ఏంది? ఎక్కడ సమస్యలు ఉంది, మన పార్టీ ఎక్కడికి వెళ్తుంది, మనం పార్టీ ఎక్కడ తప్పు చేస్తున్నాము అని తెలుసుకోవాల్సిన కాంగ్రెస్ వర్కింగ్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, సమాజ్వాదీ పార్టీ కావచ్చు, ఏది కానీ ప్రాంతీయ పార్టీల్లో ఒకటే నాయకుడు ఉంటాడు, వాడు చెప్పింది అని. కానీ సమాజం మనం అనుకున్నట్లేదు కదా, మారుతున్నాయి కదా. కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఏం చేయాలంటే సిపిఐ కానీ వీళ్ళందరూ ఒకే వేదిక మీద వచ్చి ఎక్కడెక్కడ ఉంది అని చెప్పి, ఇది ఒక్క రోజులో కాదు, ఒక 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో ప్లానింగ్ పెట్టుకుంటే, ఏ ఆర్ఎస్ఎస్ 1925లో పెట్టుకొని 100 ఏళ్ళకు అధికారంలోకి వచ్చిందో, మార్పు అనేది సహజం. కాబట్టి ఆ మార్పు ఉన్న సహజం కాబట్టి ఏదో ఒక రోజు నువ్వు అనుకున్న లక్ష్యం సమాజం సాధిస్తుందని నా ఆలోచన. నేను ఇప్పుడు మీ వ్యక్తిగత విషయాలు చెప్పండి. మీకు కళ్ళు ప్రమాదంలో పోయిన తర్వాత పుస్తకాలన్నీ కళ్ళు పోయిన తర్వాత రాసినరా? చూపు కొద్దిపాటి ఎల్వి ప్రసాద్లో బ్రెయిలీ నేర్చుకున్నా, తర్వాత ఒక కారిణి అనేది వేరే వాళ్ళది అమర్చిండ్రు. దానికి సంబంధించిన తర్వాత నేను ఏంటంటే సొంతంగా మ్యాథ్స్ ఫిజిక్స్ మీద పట్టుంది. ఆ మ్యాథ్స్ ఫిజిక్స్తోనే ఏంటిదని అప్ టు డేట్ అవుతాను. కంప్యూటర్ కానీ దానికి సంబంధించిన, నేను డిప్లొమాలో 95 నేను కంప్యూటర్ నేర్చుకున్నాను. అప్పుడే మా సారు శ్రీకాంత్ సారు, మేడమ్స్ వాళ్ళంతా నేర్పిండ్రు. అది నాకు ఉపయోగపడేది. నిజామాబాద్ పాలిటెక్నికే నాకు అన్ని రకమైన విషయాలు నేర్పింది. కనిపిస్తున్నాయి కళ్ళు? కొద్దిగా కనిపిస్తున్నాయి, అంటే పర్వాలేదు, ఒక చూపు కనిపిస్తుంది. అంటే ఇది మన లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది, రైట్ కూడా కొద్దిగా కనిపిస్తుంది. కానీ ఒకటి ఆశ ఏంటంటే, మన దాని కంటి గురించి అని కాదు కానీ, ఇది ఇప్పుడు ఎలన్ మాస్క్ చెప్పిన దాన్ని, ఒక ఎలన్ మాస్క్ ఉంది కదా, ఆయన ఖచ్చితంగా డబ్బు ఉంటే ఏదైనా సాధ్యమే అన్నట్టు ఒక 4 ఏళ్ళ వరకల్లా అది సక్సెస్ అయింది ఆల్రెడీ ట్రయల్లో. ఎవరికైనా చూపు వచ్చే అవకాశం వస్తుంది. ఎంతమంది పిల్లలను చదివిస్తున్నారా మీరు? నేను ఒక అమ్మాయిని డాక్టర్ చేశాను, కానీ బంధువుల అమ్మాయి లేదు, అనాథను. ఆమె వెళ్ళిపోయింది. తర్వాత శృతి అని, పోచాన్పల్లి శృతి అని, ఇక్కడ ఏమంటే మన బీటెక్ చేయించిన వాళ్ళ అక్క సుప్రియనని, ఆమె ఇంటర్ క్యాస్ట్ వాళ్ళ అక్క మ్యారేజ్ చేసుకుంటే చనిపోతాను నా దగ్గరకు వచ్చింది.
కాదమ్మా ఇట్లా కాదని చెప్పి చదివిపిస్తే ఎంఎల్టీ చదివిపించి నా సొంత డబ్బుతో చదివిపిస్తే ఆమె ఇప్పుడు కాళ్ళ దగ్గర పెట్టుకొని నెలకు 2 లక్షలు, సుప్రియ గౌడ్ అని 2 లక్షలు సంపాదిస్తుండ్రు. వెరీ గుడ్. భరత్ అని మిగతా వాళ్ళంతా చేస్తారు. కొంతమంది చేసారు, కొంతమంది సెంట్రల్ యూనివర్సిటీలో నాగులపల్లి మహేశ్వర్ రెడ్డి అని ఇప్పుడు అయిపోతుంది పీజీ. మేము ఒక సొంత బిడ్డలుగా ట్రీట్ చేస్తున్నాను. ఇంకోటి భరత్ అని, బాహుబలి భరత్ అని, ఆయన డిఎంఎల్టీ ఒక 10-15 మంది ఉన్నారు. ఇప్పుడు చదివిపించిన నేను సంపాదించిన దానిలో మా సుమిత్రాదేవి మేడం ఒక మంచి ఏం చెప్పిందంటే, మనం ఏదైతే పని చేస్తామో ఆశించద్దు. చెట్టు నాకు పర్యావరణం మీద దక్షిణ భారతదేశంలో పర్యావరణ ఉద్యమాల మీద ఎవరు చేయలేదు. పర్యావరణ ఉద్యమాల మీద ఎవరు చేయలేదు. ఏ చెట్టు కానీ ఆశించది పక్కవానికి నాకు ఫలితం అని. సముద్రాలు మనిషి కూడా చేయాలని మన వంతుకు మనకు అయ్యేదానికి చేయాలి, ఊకోవాలనే ఉద్దేశంతో చేశాను. అది ఒక 20 లక్షల దాకా ఖర్చు పెట్టచ్చు. అంటే నేను కొద్దిగా ప్రాజెక్టులు డాక్టర్ మల్లేష్ అని కాకతీయ యూనివర్సిటీలో ఉన్నాడు. ఇప్పుడు ఆయన హ్యాండిక్యాప్డ్. మేము ప్రాజెక్టులు చేస్తాం. ఆయన ద్వారా వచ్చిన డబ్బులతో కానీ మేము సొంత కానీ నాకు వచ్చే జాబ్ కాకుండా నేను సజెషన్ చెప్పినా ఏది చెప్పినా నెలకు 1.5 లక్షలు సంపాదిస్తున్నాను. 2 లక్షలు. ఎందుకంటే నిజామాబాద్ పాలిటెక్నిక్ అప్పటి నుంచే కంప్యూటర్స్ 20 మంది పిల్లలు చదివిస్తున్నాను. 20 మంది చదివిపించాను, అయిపోయింది. మీ పిల్లలు? నాకు ఇంకా మ్యారేజ్ చేసుకోలేదు సార్. అంటే ఎక్కువ నేను ఈ కంటి గురించి, అంటే నేను చెప్పాను కదా, మరి మీ బిడ్డ అని ఎవరు అన్నారు కదా, ఒక అమ్మాయిని దత్తత తీసుకున్నారు. దత్తతని కాదు కానీ దత్తతే సంతతి బిడ్డని, మహేశ్వర్ రెడ్డి అని, నాగులపల్లి మహేశ్వర్ రెడ్డి చదివిపిస్తున్నాము. విషయం ఏంటంటే, ఇక్కడ నేను ఒక 15-20 ఏళ్ళు నేను గమనించింది ఏంటంటే, ముఖ్యంగా కమ్యూనిస్ట్ పార్టీలు, అతివాద కమ్యూనిస్ట్ పార్టీలకు చెప్పేది ఏంటంటే, సరే పోరాటం చేసిండ్రు, అది చేసారు, కానీ ఇంతవరకు నష్టపోయిన కుటుంబాలను దయచేసి చేతులెత్తి మొక్కుతోనే ఆదుకోండి. ఏదో చనిపోయినప్పుడు పూలదండేసి, ఇప్పుడు నాకంటే మాకు చదువుకున్నారు, మా ఇంట్లో జాబ్ ఉన్నది, నేను జాబ్ తెచ్చుకున్నాను, కాస్తో కూస్తో మాకు జ్ఞానం ఉంది, మాకంటే ఓకే. పూర్తిగా లేని వాళ్ళ కుటుంబాలు, ఒక కొడుకున్న కుటుంబాలు, వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంది, ఎవరు ఆదుకోరు. నేను చూసినా కదా, అంటే సందర్భం వచ్చింది. ఇప్పుడు బస్ స్టాండ్లలో పిచ్చోన్లాగా అన్నీ అబ్జర్వ్ చేసుకుని ఇట్లా వీడు పిచ్చోడు అనుకుంటారు చాలా మటుకు. ఇట్లా అన్నీ అబ్జర్వ్ చేసినాం. దీనికి సంబంధించి చూసి వ్యవస్థ ఏంది, నాగాలాండ్ భారతదేశంలో అన్నీ, నాకు ఈ పిహెచ్డి స్కాలర్ కాబట్టి మాకు సెమినార్స్ జరుగుతుంటాయి, అన్ని స్టేట్ తిరిగాను. ఇండియన్ పొలిటికల్ సైన్స్ అసోసియేషన్ మెంబర్షిప్ ఇచ్చిండ్రు 24/61, బెనారస్ హిందూ యూనివర్సిటీ. అట్లా అన్నీ చూసిన తర్వాత ఈ దేశంలో మార్పు రావాలంటే భావదారిద్ర్యంతో కూడుకున్న ఈ దేశము అంత అభివృద్ధి చెందదు. ముఖ్యంగా బ్రాహ్మణిటికల్ వ్యవస్థ, అంటే బ్రాహ్మణ్స్ అని కాదు, బ్రాహ్మణికల్ వ్యవస్థతో కూడుకున్న బ్రాహ్మణిజం. అంటే బ్రాహ్మణ్స్ కూడా బాల గొప్పలు, చాలా గొప్ప వ్యక్తి. అందులో మన కులాన్ని వ్యక్తిగతం చేయడు. ఈ బ్రాహ్మణికల్ ఇక్కడ కింది స్థాయి కులమైనా సరే, నేను ఒక సింపుల్గా చెప్తున్నా, నేను ఎట్లా ఫేస్ చేసినా, ఇక్కడ కానీ రెడ్డి చెప్పుకోను, ఆచార్య అంటారు రాజేందర్ రెడ్డి అని. నేను ఒక ఇంటికి వెళ్ళిన, ఎక్స్ అనే కులము. వెళ్ళిన తర్వాత మీరు ఏం కులం అంటే రెడ్డిస్ అని చెప్పాలి. వాళ్ళ తక్కువ కులం అని చెప్పేసి ఆడ కూర్చునే పెట్టింది మిమ్మల్ని. కూర్చునే పెట్టి మా మిత్రుడు శ్యాముండు, ఇద్దరం కలిసి తిన్నాం. తర్వాత తెలిసింది, అయ్యో పటేలా పోతున్నావా అని చెప్పేసి. అప్పుడు నాకు గ్రామ్సీ చెప్పిన, నువ్వు శత్రువుకు ఏదైతే చేయాలనుకుంటావో, నువ్వు మంచి చేయాలనుకుంటే నీ శత్రువు సైడే నువ్వు పోతావు అనే విషయము మీద ఆలోచించి, అట్లా నేను సంతకు రెడ్డిస్ అని చెప్పకుండా వ్యక్తులని చెప్పాను. ఇక్కడ మా భూంపల్లిలో ఈ వాతావరణం ఏర్పడ బోయ శ్రీనివాస్ అని వాళ్ళ తమ్ముడు చనిపోయిండు, మారోజు వీరన్న స్వామి అని చెప్పి ఆయన చనిపోయిండు. నాకు ఒక వ్యక్తి, ఇప్పుడు ప్రపంచంలో ఇంతవరకు ఒకే ఒక మనిషి మాత్రమే తెలివైనవాడు ఈ విశ్వంలో. ఈ మనిషి కన్విన్స్ చేయాలి బుద్ధ మార్గంలో, నాగార్జున మార్గంలో ఒక మనిషిని చంపుకోవడము అనేది నాకు సరైనది కాదు. అది ప్రజాస్వామ్యం అంటామా, అది పక్కన పెట్టేస్తే మా నాగరికలము, మనం ఇంత స్థాయికి ఎదిగినాం, మనిషి యొక్క ఆర్థిక పదార్థం నుంచి వచ్చినాం. ఒక మనిషిని, నా ఉద్దేశం ఏంటంటే, నా దేశం ఎలా ఉండాలంటే, భావదారిద్ర్యం దగ్గర ఉన్నారు మీరు అక్కడ, అది కొంచెం మళ్ళీ డిబేట్ అవుతున్నాం. భావదారిద్ర్యానికి పరిష్కారం? భావదారిద్ర్యం మంచి ప్రశ్న వేసినాం. ఒకటి, విశ్వవిద్యాలయాల్లో, స్కూళ్ళల్లో ఫిన్లాండ్ విద్యా విధానాన్ని స్కూళ్ళల్లో తీసుకురావాలి. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కొద్దిగా మంచి చేస్తుండు. ఆయన చాలా మంచి, అంటే సోషల్ రెస్పెక్ట్ ఇస్తుండు. మనిషికి కావాల్సింది 140 కోట్ల మంది దేశంలో
139 కోట్ల మంది దగ్గర డబ్బులు లేవు. అవును. ఇప్పుడు అంత్యశ్రీ చనిపోయినా వచ్చి అది చేసి సోషల్ రెస్పెక్ట్ ఇది చేస్తున్నా కానీ పిల్లాడి విద్యా విధానం మీద పెద్ద ఎత్తున చర్చ జరపాలి. 6 ఏళ్ల వరకు జాలి, దయ, కరుణ, మానవత్వము ఏమీ ఆశించకుండా పనిచేయడము ఇది మనం నేర్పాలి. ఇది మనం నేర్పాలి. ఇది నేర్పితే ఒక 20 ఏళ్ల వరకు చైనాను మనము అధిగమిస్తాం. దీనికి ఏం చేయాలి? కమ్యూనిస్టులు కానీ, అతివాద కమ్యూనిస్టులు కానీ, నా దేశంలో ఉన్న 464 రిజిస్టర్ అయిన పార్టీలు కానీ ఒక 1 ఇయర్ ఏమీ ఆశించకుండా పని చేయాలి. ఒక అధికారుడు ఏం చేయాలి? నేను వానికన్నా తక్కువ జీతం తీసుకుంటున్నాను కాకుండా నేను చైనాతో చెయ్యాలి. మీ ఆలోచన బాగుంది. మీరు బ్రాహ్మణిజం ఎందుకు అన్నారు? నాకు అర్థం కాలేదు ఇప్పుడు. మళ్ళీ అదెందుకు వచ్చింది? బ్రాహ్మణిజం అన్నారు ఇందాక, బాలగోపాల్ గొప్ప వ్యక్తి అని అన్నారు. ఎందుకు మనిషిని క్యాలిక్యులేట్ చేయడం ఇక్కడ మీకు జరిగిన అవమానాన్ని దృష్టిలో అయ్యో నీకు విషయం చెప్తాను. నేను బస్సులో ఉంటే నాకు కంటి ప్రాబ్లం ఉందని బస్సు నూకేశారు. పక్క పంట ఒక ఆమె కూర్చుంది. చూపు నాకు ఆ విషయం రావడానికి కారణం ఏంటంటే ఆమె ప్రెగ్నెన్సీ. నేను ముందు సీట్లో కూర్చుంటే నా పక్క పంట ఉన్న ఆమె వచ్చింది. వాళ్ళ అత్త వచ్చి నడువు లాస్ట్ కూర్చో అన్నది. కండక్టర్ మేడం వచ్చి సారు కూర్చున్నాడు. దిగిపో అంటే ఆ కండక్టర్ మేడంకు ఆమె వాళ్ళ అత్త మధ్యలో లొల్లి జరిగింది. సిద్దిపేట హన్మకొండ బస్సు ఎక్కినాం. మధ్యలో దిగి అందరూ సార్లు వచ్చి వేరే సార్ వచ్చి సార్ దిగద్దు అంటే గాంధీజీ గారిని నాకు ప్రేమ ట్రైన్లోకి వెళ్ళి నూకేసిండ్రు. దానితో చూస్తే మనమెంత, ఇది కూడా ఒక ఎక్స్పీరియన్స్గా ఆలోచించాలి. అప్పుడు అక్కడ మీరు అన్నదానికి చెప్తున్నాను, బ్రాహ్మణిటికల్ ఈ ఐరాకి అంటే క్రమసోపానం ఎట్లుంది, ఈ భావజాలం, ఈ బ్రాహ్మణికల్ భావజాలం ఎట్లుంది అనే ఉద్దేశంతో లోతుగా అధ్యయనం చేసింది. ముఖ్యంగా మీరు మంచి ప్రశ్న వేసారు. ఈరోజు జ్ఞానం నేర్చుకోవడానికి ఇంగ్లీష్. ఇంకొకటి విషయము, ఈ భావదారిద్ర్యం పోవాలంటే ఏం చేయాలంటే దేశం మొత్తం మీద 2 భాషలను తీసుకోవాలి. ఒకటి ఇంగ్లీష్, ఇంకోటి మనము హిందీ. అమిత్ షా గారు హిందీని చేయాలనుకోండు, అది చాలా గొప్ప విషయం, మనం చేతులెత్తి మొక్కాలి. అదే సమయంలో ఇంగ్లీష్ కూడా చేయాలి. ఇవి 2 దేశం తాత్కాలికంగా ప్రభుత్వాలు చేయవలసిన పని ఏంటంటే, ఇప్పుడు మిజోరంలో ఉన్న ఆదివాసీ తెగకు నల్లమల్ల ఉన్న ఆదివాసీ తెగకు మధ్య తేడా అయింది. మిజోరం ఉన్న వాళ్ళు నల్లమల్ల కన్నా 400 సంవత్సరాల ముందు ఉన్నారు. ఎందుకంటే మనకి ఇంగ్లీష్ అప్పుడే వస్తుంది. అవునవును. సరే, మరి హిందీ భాష అంటే మరి ఒప్పుకుంటారో మనకు తెలియదు, కానీ మొత్తానికైతే ఇంగ్లీష్ రావాలి, దానికి తగ్గట్టు ఫ్యాకల్టీ రావాలి. ఇంకో విషయం చివరికి ఏం చేయాలంటే ప్రజలు కూడా డబ్బులు ప్రభుత్వానికి, వాడు ప్రైవేట్ ఫీజు 15,000 పెడుతుండు, ఒక 1000 రూపాయలు గవర్నమెంట్ స్కూల్ బలోపేతం చేద్దామని ఉండాలి. కరెక్ట్ పౌరులుగా. రైట్. రాజేంద్ర రెడ్డి గారు, థ్యాంక్ యూ. సార్ థ్యాంక్ యూ. మీరు వారికి ఉన్న అంటే ఇందాక మనం మొత్తం వారి మాటలు వింటే కనుక సమాజం బాగుపడాలని ఒక తపన ఉన్నది. అతను చెప్పడమే లేదు, చేస్తున్నారు కూడా సమాజానికి తన వంతుగా. హింస మంచిది కాదు, భారతీయ సమాజాన్ని అర్థం చేసుకోవాలి, భారతీయ సమాజంలో ఒక నిచ్చెన మెట్ల వ్యవస్థ ఉన్నది, భావదారిద్ర్యం తొలగించుకోవాలి, ఒక మనిషిని మరొక మనిషి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్స్ప్లాయిట్ చేయకూడదు, వాడిని హింసించకూడదు అనేది వారి ప్రధానమైన అంశాలు అర్థమవుతున్నాయి. వారు రాసిన పుస్తకాలు, పే బ్యాక్ టు సొసైటీ, బహుశా ఎక్స్పెరిమెంట్ చేస్తూ వారు మాట్లాడుతున్నారు. వారి కుటుంబ రాజకీయాలు కూడా, ఏ నేపథ్యం నుంచి వచ్చిన వారు, వారి కుటుంబంలో జరిగిన పరిణామాలు ఏమిటి, ఇవాళ సమాజం ఇట్లా ఎందుకుంది, అన్ని అంశాలకు సంబంధించిన బహుశా ఇది వారి అంతర్మదనము, వారి ఆశ కూడా సమాజం బాగుండాలని నాకు అర్థమైంది. థ్యాంక్ యూ.